ఇదివరకు మనం ఎన్ఎంఎంఎస్ మ్యాథ్కి సంబంధించి మిస్సింగ్ నెంబర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేసాం. తర్వాత నెంబర్ సిరీస్ కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేసాం. ఈ రోజు నుంచి మనం మ్యాథ్ లో పార్ట్ 3 అర్థమెటిక్ క్యాల్కులేషన్ కి సంబంధించి కొన్ని బిట్స్ ని ప్రాక్టీస్ చేస్తాం. అర్థమెటిక్ క్యాల్కులేషన్స్ లో ఈ టైప్ ఆఫ్ బిట్స్ వస్తుంది మనకి. డెసిమల్స్ యొక్క అడిషన్. ఇక్కడ చూడండి మనకి 2.35, 20.35, 0.0235 యొక్క సమ్ ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 4 డిజిట్స్ ఉంది. కాబట్టి మనకి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఆన్సర్ లో ఉండాలి. ఇక్కడ అయితే 3 డిజిట్స్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 ఉంది. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. కానీ ఇక్కడ చూడండి 2 ఒక 20 ప్లస్ 2 కూడితే అంతా 22నే. ఇప్పుడు 4తోనే మనకి రైట్ ఆన్సర్. కాబట్టి ఒకసారి చెక్ చేస్తాం. డెసిమల్స్ అడిషన్ చేసేటప్పుడు మనం 4 డిజిట్స్ ఉంది కాబట్టి తర్వాత 2 డిజిట్స్ 0 పెట్టుకున్నాం. ఇది నేరుగా కరెక్ట్ గా వేసుకోవాలి. 20 అన్నాడు కాబట్టి 1's ప్లేస్ లో 0, 10's ప్లేస్ లో 2. పాయింట్ ఇంకా ఎంత ఉంది 35, తర్వాత 0 పెట్టుకోవచ్చు మనం. మళ్ళీ ఎంత ఉంది 0.0235. ఇప్పుడు అడిషన్ చేయండి. 5, 3, 5 plus 5, 10 plus 2, 12. 6 plus 1, 7 plus 2, 22.7235. కాబట్టి 4th one మనకి రైట్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. 250 into 250 minus 120 into 120 by 370 అన్నాడు. ఇది ఇలా మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయకూడదు అనమాట. ఇక్కడ ఏదో ఫార్ములా ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి మనం. 250 స్క్వేర్ ఇది 250 స్క్వేర్ 2 సార్లు గుణిస్తున్నాం, మైనస్ 120 స్క్వేర్ ఇది బై 370. ఇది ఏ ఫార్ములా ఉంది మనకి చూడండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా వచ్చి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఏ ప్లస్ బి ఎంత అవుతుంది 250 ప్లస్ 120. ఏ మైనస్ బి అంటే 250 మైనస్ 120 బై కింద 370 ఇచ్చాడు. ఈ రెండు అడిషన్ చేస్తే ఎంత వస్తుంది చూడండి 370. ఓకేనా. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది 130 బై 370. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 130. మనం ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. ఫార్ములా ప్రకారం మనం ఇది ఏ ఫార్ములాలో ఉందో దాన్ని అనలైజ్ చేసుకుంటే ఈజీగా క్యాల్కులేషన్ చేసి ఆన్సర్ ని పెట్టవచ్చు. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడమ్మా. మనకి ఇక్కడ 0.09 ఇంటూ 0.007 ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి, కానీ డెసిమల్స్ ఉంది. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉంది చూడండి 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ 3 డిజిట్స్. 2 ప్లస్ 3 5 డిజిట్స్ రావాలి మనకి. ఆన్సర్ లో మనకి 5 డిజిట్స్ ఉండాలి. పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉంటే కరెక్ట్. ఇక్కడ 4 డిజిట్స్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ 3 డిజిట్స్ ఉంది, ఇది కూడా కాదు. ఇక్కడ మనకి 1 2 3 4 5. ఓకే, ఇదే కరెక్ట్ ఆన్సర్. 1 2 3 4 5 6. ఇక్కడ 6 డిజిట్స్ ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. చూడండి మనం మల్టిప్లై చేయండి. 9 7s ఆర్ ఎంత 63. 9 7s ఆర్ 63. కాబట్టి ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉంది 3, ఇక్కడ 2. ఎంత వస్తుంది 5 డిజిట్స్ రావాలి మనకి. 0 పాయింట్ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 3 zeros వస్తుంది. 3 zeros 63. ఇక్కడ చూడండి 2 zeros, ఇక్కడ 1 0. ఆన్సర్ లో 3 zeros వస్తుంది. 9 7s ఆర్ 63. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం ఈ బిట్ కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ మాది 35 ప్లస్ బ్రాకెట్ 19 మైనస్ 18 ప్లస్ ఫ్లవర్ బ్రాకెట్ 12 into 5 మైనస్ బ్రాకెట్ మైనస్ 4 ప్లస్ 14. ఇక్కడ ఈ లెక్కకి మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్ లో మనం చేయాలి. ఫస్ట్ మనం బ్రాకెట్ లో ఉండే చేయాలి ఆఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, అడిషన్, తర్వాత లాస్ట్ లో సబ్ట్రాక్షన్. బ్రాకెట్ లో ఉండే చేయాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఈ బ్రాకెట్, లాస్ట్ ఇది, తర్వాత మిగిలిన డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్ లో ఉండే చేయండి. ఎంత వస్తుంది మైనస్ 4 ప్లస్ 14 అంటే ఏమి ప్లస్ మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి. 14 లో 4 పోతే ఎంత 10. ఓకేనా. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 10. 12 into 5 ఈ బ్రాకెట్ అనమాట. ఇప్పుడు ఈ బ్రాకెట్ వచ్చేసింది. ఇది మాత్రం చేసిన మైనస్
4 ప్లస్ 14 ఎంత వచ్చింది 10 ఆల్రెడీ మైనస్ ఉంది -10 12 into 5 ఈ బ్రాకెట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి తర్వాత సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చేయండి గుణకారం చేయండి 12 5 సార్ ఎంత 60 -10 60 -10 ఎంత 50 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 50 వచ్చింది ఆన్సర్ ఓకేనా ఇప్పుడు 19 -18 ప్లస్ 50 ఈ బ్రాకెట్ ఆల్రెడీ ఏముంది 35 ప్లస్ దీంట్లో కూడా ఏం చేయాలి మనం ఫస్ట్ అడిషన్ చేయాలి అడిషన్ లాస్ట్ లో సబ్ట్రాక్షన్ 50 కి 19 యాడ్ చేస్తే ఎంత 16 -18 ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి ఎంత వస్తుంది 9 లో 8 పోతే 1 6 లో 1 పోతే 5 35 ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి 5 ప్లస్ 3 8 5 ప్లస్ 1 6 86 ఆన్సర్ థర్డ్ వన్ మనకి ఈ బిట్కి రైట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ బ్రాకెట్ లో ఉండే ఫస్ట్ చేస్తూ రావాలన్నమాట చూడు ఈ ఫస్ట్ చేస్తా -10 వచ్చింది రాసుకున్నా మళ్ళీ మల్టిప్లికేషన్ చేసా తర్వాత సబ్ట్రాక్షన్ చేసిన ఈ బ్రాకెట్ లో ఉండే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 50 కాబట్టి +50 ఇక్కడ రాసుకున్నా 19 -18 +50 ఇక్కడ ప్లస్ దీనికి ప్లస్ ఉంది ఈ రెండు మాత్రమే అడిషన్ చేయాలి 50 ప్లస్ 19 ఎంత అవుతుంది 69 తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి ఈ రెండు అడిషన్ చేయకూడదు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ గుర్తుండేవి ఈ రెండు అడిషన్ చేయాలి 69 -18 ఆల్రెడీ 35 ఉంది కాబట్టి 35 ప్లస్ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 51 వచ్చింది అడిషన్ చేస్తే మనకి ఎంత 86 ఈ బిట్ కి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ లాస్ట్ బిట్ ఫిఫ్త్ బిట్ ఇది if 7 plus x equal to 15 minus x then x is equal to 100 అంటే 7 కి x అనేది యాడ్ చేస్తూ 15 లో x సబ్ట్రాక్ట్ చేస్తే రెండు ఈక్వల్ అవ్వాలి ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చేయొచ్చు చూడండి 8 పెడితే ఎంత అవుతుంది 7 plus 8 15 15 minus 8 చేస్తే 7 రెండు ఈక్వల్ కాదు కానీ 4 పెడితే 7 plus 4 సబ్స్టిట్యూట్ చేస్తా x ప్లేస్ లో 4 అనుకున్నా నేను ఇక్కడ 4 -4 చేస్తే ఎంత 7 plus 4 11 15 minus 4 ఎంత 11 కాబట్టి సెకండ్ వన్ 4 అనేది మనకి x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే LHS RHS కి ఈక్వల్ అయింది కాబట్టి మనకి సెకండ్ ఈ బిట్ కి రైట్ ఆన్సర్ ఒకసారి ఇంకో ప్రాసెస్ లో కూడా చేస్తాం 7 plus x is equal 15 minus x ఈ మైనస్ x ఈ పక్క తీసుకురండి అప్పుడు ఏమవుతుంది x plus x ఈ 7 ఈ పక్క తీసుకొని వస్తే మైనస్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే -7 2x is equal 15 లో 7 వెళ్తే 8 x is equal 8 by 2 2 4s are 8 కాబట్టి x ఎంత అవుతుంది 4 ఈ విధంగా కూడా ఈ బిట్ కి ఆన్సర్ చేయవచ్చు